గైస్ వాళ్ళైతే మా నాన్నమ్మ అల్లం పచ్చడి చేద్దాం అనుకుంటుంది కాబట్టి ఫస్ట్ అల్లం ముక్కలు తీసుకోండి వాటిని ఇలా పెట్టి తీయండి అలా తరిగేయండి అల్లం ముక్కలు తరుక్కున్నాక పావు కేజీ అల్లం ముక్కలు తరుక్కోండి చింతపండు నిమ్మకాయ అంత సైజు తీసుకోండి పచ్చిమిరపకాయలు 20 తీసుకోండి ఎండుమిరపకాయలు 20 తీసుకోండి తగినంత ఉప్పు తీసుకోండి బెల్లం 50 గ్రాములు తీసుకోండి వేడి నీళ్ళల్లో నానబెట్టుకోండి స్టవ్ వెలిగించండి 5 మిల్లీలీటర్ల నూనె పోసుకోండి శనగపప్పు మినపప్పు పోపు వేసుకోండి పోని జీలకర్ర ఆవాలు వేసుకోండి నాకు వాసన వస్తుంది మీకు వస్తుందో లేదు తెలియదు కొంచెం ధనియాలు వేసుకోండి ఫుల్ మీద పెట్టుకోండి తర్వాత సిమ్లో పెట్టుకోండి ఇంగు వేసుకోండి పప్పు ఉప్పు అన్నీ తక్కువ రాకుండా కొంచెం కలుపుకోండి అలా 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 తిప్పుకొని బాగా వేగాలి బ్రౌన్ కలర్లో రావాలి అలా మిరపకాయలు వేసేసి ఫుల్గా వేయించేయండి ఇంకా జార్లోకి తీసుకోవాలి తీసుకుని అదే మూకుట్లో కొంచెం నూనె పోసుకుని కొంచెం నూనె అల్లం ముక్కలు వేసుకోవాలి బాగా వేగేదాకా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఉంచండి బ్రౌన్ కలర్లోకి పచ్చి వాసన లేకుండా అయిపోయాక అల్లం బాగా వేయించేయాలి ఆ తర్వాత ఇది కూడా జార్లోకి తీసేసుకోండి నానబెట్టిన చింతపండుని అదే పెనంలో వేసేసుకోండి వేసుకుని ఇది కూడా బాగా కలిపేయండి ఉడకబెట్టుకోండి పులిహోర పులుసులాగా చిక్కగా ఉడకబెట్టుకోవాలి కొంచెం పసుపు వేసుకుని మిక్సీ పట్టేయండి అందులో గ్రైండ్ చేసిన దాంట్లోకి వేసేయండి 100 గ్రాములు ఆ తర్వాత ఇంకొంచెం బెల్లం ఆ తర్వాత రొమ్మని మిక్సీ పట్టేయండి చేసేయండి వేసి మళ్ళీ జొర్రమని మిక్సీ పట్టండి అల్లం పచ్చడి రెడీ తిను